వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. వారికి నిత్య ఆనందము కలుగును. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, ఈ నామమునకు వేలాది స్తోత్రాలు. కొద్దిమందిగా చేరిన యేసయ్యా, నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచినందుకు మా యొక్క స్తుతుల మీద ఆసీనుడు అయినందుకు నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, రాలేకపోయిన వారిని మరొక తరుణం వారికి దయచేయండి దేవా. పరిశుద్ధుడైన దేవా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా. మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మా జీవితాలకు ఆత్మీయత మేలు కలుగు మాటలు మాకు అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మనం మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఏమన్నాడు? రెట్టింపు ఘనత నొందుదురు అన్నాడు. నిందకు ప్రతిగా పొందు భాగమును అనుభవించి వారు సంతోషించెదరు అన్నాడు. దేనికంట? నిందకు ప్రతిగా అన్నమాట. అవమానానికేమో రెట్టింపు ఘనత వస్తుందని విన్నాం. మరి నిందకు ఏంటంటే మరి భాగం వస్తుందట. దాన్ని అనుభవించి సంతోషిస్తారట. సంతోషించడం వల్ల ఏంటి? సంతోషం. మనం ఈ లోకంలో చాలా రకాలుగా సంతోషపడతా ఉంటాం. పెళ్ళి అయినప్పుడు సంతోషపడతాం, పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడతాం. అసలు మానవ జీవితం పుట్టుక సంతోషమే, సావు అసలు ఆనందంగా గడుపుతున్నారు అన్నమాట. అసలు ఆ ఎగుర్లు ఆ వ్యవహారం చెప్పేదే కాదు. ఈ లోకం పోకడ మనం చూస్తే ఎక్కడ చూసినా ఈ లోకము దాని ఆశలు అవన్నీ కూడా గతించిపోతాయని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నామంటే మనం మన ఇష్టానుసారంగా మరి ప్రవర్తిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మనం ఆనందపడాలి, నిజమే, సంతోషపడాలి. ఎప్పుడు చూడండి, మన దేవుడు మనకి నిందకు ప్రతిగా, మన మీద ఏదైతే నింద వచ్చిందో దానికి ప్రతిగా, దానికి బదులుగా మనకి భాగం ఇస్తాడట. ఆ భాగాన్ని అనుభవించి మనం ఏం చేస్తామంట? సంతోషిస్తామన్నమాట. ఆలోచన చేయండి, సంతోషించడం వల్ల ఉపయోగం ఏంటి మనిషి జీవితానికి? సంతోషంగా గడుపుతున్నామంటే ఎక్కడ గడపాలి? సంతోషంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు అన్నమాట. ఆనందించాలి. ఎవరిలో ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి అన్నమాట. మన ఆనందం ప్రభువులో చూసుకోవాలి.
విశ్వాస జీవితమైన మనం ఎవరిలో ఆనందపడాలంటే ప్రభువును బట్టి ఆనందపడాలి. దేవునికి మనం కలిగి ఉన్నందుకు ఆనందపడాలి. ఆ పరలోక యేసయ్య సన్నిధి కలిగి ఉన్నందుకు మనం ఆనందపడాలి. ఆయన సన్నిధి ఉంటే మనకి సంతోషం. ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుందన్నాడు కీర్తనాకారుడు. అలాగైతే ఆలోచన చేయండి, ఆనందం ఎక్కడుందంట? ప్రభువునందే ఉంది. ఆలోచన చేద్దాం, చూద్దాం. చూడండి, సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల హృదయము, సంతోషము గల మనస్సు ఆరోగ్యముకు కారణము అట. నలిగిన మనసు ఎముకలకు ఎండిపోతాయట. అయితే మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. సంతోషము గల మనసు ఎలా ఉంటుందంట? ఆరోగ్యకరం. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. సంతోషంగా ఉండటం ఏంటంటే ఆరోగ్యకరం. ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు వేదన పడుతూ, అదెట్ట జరిగేది, ఇదెట్ట జరిగేనని వేదన పడుతూ ఉంటారు కొంతమంది. అదేందవుతుందో తెలుసా? ఆ విచారము ఎముకలకు కుళ్ళు పట్టిపోతాయంట, ఇబ్బంది పడిపోతారు. మనో విచారం, వేదన, ఇక ఆ శరీరంలో ఆ అవయవాల లోపాలు ఏర్పడతాయి. అందుకనే మన దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించమంటున్నాడు. మనం సంతోషంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఆలోచన చేయండి, మన సంతోష హృదయం కావాలి అన్నమాట. సంతోష హృదయం కావాలి అన్నమాట. ఆ సంతోషం ప్రభువులోనే ఉంది అన్నమాట. మనం ఆలోచన చేస్తే సంతోషంగా ఉండడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం కోసం ఎంతెంత ఖర్చు పెడుతున్నావు, ఎంతెంత చేస్తున్నావు ఆలోచన చేయండి. ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిందంటే ఇక మనం ఎంత చూసినా కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాం. కాబట్టి మనం సంతోష హృదయం ఉంటే మనకు ఆరోగ్యం వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం సంతోషంగా గడపాలి, అప్పుడే మనకి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. ఎన్ని కోట్లు సంపాదించిన ఆరోగ్యం బాగలేదనుకో మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంది. కోట్లు పెట్టా కానీ ప్రాణం వస్తుందా? అని రాదు అన్నమాట. అందుకని ప్రభు చెప్తున్నాడు, మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే సంతోషముగా ఉండండి, మనకి ఆరోగ్యం. నీకే దుఃఖం వద్దు, నీకే బాధ వద్దు, నీకే విచారం వద్దు. నీ బాధ, నీ కష్టం నాపై మోపు, నేను భరిస్తా అని ప్రభు సెలవిస్తుంటే నువ్వేమో ప్రార్థన చేస్తావు అది తీరాలని, కానీ అది అటు జరిగాను అనుమానం అన్నమాట. ఆలోచన చేయండి, మనం సంతోషముగా ఉంటే ఏమొస్తుందట? ఆరోగ్యం వస్తుంది. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, సామెతలు 15వ అధ్యాయము 13వ వచనం. 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం. సంతోష హృదయం ఎలా ఉంటుందో తెలుసా? తేటగా ఉంటుంది అన్నమాట. ఎక్కడికో ఎందుకు మనం వివాహం చేస్తున్నాం, పెళ్లి కొడుకు కానీ పెళ్లి కుమార్తె కానీ, అబ్బా వీడి ముఖం ఎలా ఉంది, పెళ్లి కళ వచ్చేసింది అంట. పెళ్లి కళ వచ్చేసింది అంటే ఏమైంది? ఆ ఆనందం అంతా, ఆ పెళ్లి జరుగుతుందన్న ఆనందం ఆయన ముఖంలో కనపడుతుంది, లేక ఆమె ముఖంలో కనపడుతుంది అన్నమాట. ఎంత ఆనందంగా ఉంటారు ఆలోచన చేయండి. ఆనందంగా ఉంటే ముఖం ఏం చేస్తుందో తెలుసా? ప్రకాశించబడుతుంది అన్నమాట.
నిజంగా మోషే 40 దినాలు ప్రభువులో ఆ సీనాయి పర్వతము మీద గడిపినప్పుడు, ఆయన దిగినప్పుడు ఆయన ముఖాన్ని ఎవరు కూడా చూడలేకపోయారు. ఆ ప్రకాశాన్ని, ఆ వెలుగుని. అంత తేటగా పిల్లరా, ప్రభువులో ఆనందిస్తే మనకి ఏం జరుగుతుందో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ముఖం ఎలా ఉంటుందంట? తేటగా ఉంటుందంట. కలకల్లాడుతూ ఉంటుంది. తేటగా ఉండడం అంటే కలకల్లాడటం. అబ్బా, అది ఇంకా ఆ ముఖంలో మనం ఉండాలి. ఆ ముఖంతో మనం జీవించాలి. ఆనందం గడపాలి ప్రభువులో. ఎందుకు నీకు దుఃఖం? ఎందుకు విచారం? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తుతున్నాయా, వస్తున్నాయా? అడిగే మన చింత ఏమీ లేదు. దేవుడు వాటికి ఆహారం ఇవ్వట్లేదా? మరి మనకి కూడా ఆలోచన చేయండి. మన పరమ తండ్రి ఆయన ఏది అడిగినా ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు ఆనందంగా గడపాలి. ఆనందంగా గడపాలంటే, ఆనందంగా గడిపితే ముఖం ఎలా ఉంటుందంట? తేటగా ఉంటుంది. వాడు ముఖం చూసే చెప్పేస్తాం, వీడికి ఏదో బాధ ఉందిరా, వీడికి ఏదో విచారం ఉందిరా అని చెప్పేస్తాం అంతే. ముఖంలో తెలిసిపోతుంది అన్నమాట. ఆలోచన చేయండి. సంతోషంగా ఉంటే నీ ముఖం వచ్చేస్తూ బాగా తేటగా ఉంటుంది. ఈ రాత్రి వేళ ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సంతోషంగా గడపమని. సంతోషంగా ఉంటే ఇంకా ఏముంటుందో చూడండి. సామెతలు 15వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుందంట? సంతోషంగా ఉంటే విందు చేసుకుంటారు. విందు అన్నమాట, భోజనం. ఆలోచన చేయండి. సంతోషంగా ఉంటే వారు ఏం జరుపుకుంటారా అంటే విందు జరిపిస్తారు. ఆ సంతోష హృదయులు నిత్యము విందు ఉంటుందంట వారికి. ఎంత ఆనందం! ఏంటి విందు? ఆలోచన చేయండి. దేవుడు నీకు విందు కలగజేయబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో అప్పుడు నీకు విందు అయింది. ఏ రూపాన అయితో తెలియదు, కానీ దేవుడు నీకు సంతోషంగా ఉంటే నీ ఇంటిలో విందు కలగజేయబోతున్నాడు. ఆలోచన చేద్దాం. చూడండి. సంతోషంగా ఉంటే మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? ఆరోగ్యకరం. సంతోషంగా ఉంటే మనం రెండవది ఏం నేర్చుకున్నాం? ముఖము తేటగా ఉంటుందట. సంతోషంగా ఉంటే ఇంకా మనం ఏం నేర్చుకున్నామా అంటే చూడండి, నిత్యము విందు కలుగుతుంది అన్నమాట. నిత్యము విందు కలుగుతుంది అన్నమాట. ఆలోచన చేద్దాం. చూడండి. మరి నెహెమ్యా రాసిన నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథము మరియు వారితో ఇట్లా నేను పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనిన వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఏమవుతారంట? అమ్మా, ఏమవుతారంట? యెహోవా నందు ఆనందించడం వలన ఏమొస్తుందంట? బలం వస్తుందట. ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు ఆనందిస్తే నువ్వు బలము పొందుతావు. శారీరకంగా పొందుతావు, ఆత్మీయంగా పొందుతావు అన్నమాట. ఆలోచన చేయి.
నువ్వు బలము పొందుతావు. ఇంకా బలహీనంగా వంగిపోయి ఉన్నావా? ఆత్మీయ జీవితంలో నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా మంది కూడా ఏంటంటే ఒక మొక్క నాటేమండి, ఆ మొక్కకి ఏం చేస్తాం మనం? రోజు నీరు పోస్తాం, అది పెరిగిద్ది, పెద్దదైద్ది, తర్వాత ఫలాలు ఇస్తుంది. మనం కూడా దేవుని గురించి నమ్ముకున్నాం. నమ్మిన మనం ఎదగాలా వద్దా? ఎదగాలా వద్దా? మరి ఎదగాలంటే పాలనే వాక్యాన్ని అపేక్షించాలి. ఇంకా ఎదగకుండా బలం లేకుండా ఉంటున్నావంటే నువ్వు రోజు ఏం పోయబట్టలేదు, నీరు పోయబట్టు. వాక్యము నువ్వు రోజు దివారాత్రములు ధర్మశాస్త్రమునందు ధ్యానించి వాడు ధన్యుడు అన్నమాట. ఎలా ధ్యానించాలి చూడండి. 1వ కీర్తన, దుష్టుల చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చోడక దివారాత్రములు ధ్యానించువాడు. దేని ధ్యానించువాడమ్మా? దివారాత్రములు ఎలా ధ్యానించాలి? ధన్యుడు అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక. చూడండి 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఆ పాయింట్ రావట్లా. ఆనందించాలి. ధర్మశాస్త్రమందు ఆనందించాలి. ధర్మశాస్త్రం అంటే వాక్యమే. వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తే ఏమవుతాం? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఫలిస్తాం. నిజంగా కుడికైనా ఎడమకైనా తొలగకుండా భక్తి జీవితంలో దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు అన్నలు కొట్టిన, గోయిలో పడివేసిన, అమ్మి వేసిన, ఫరో దగ్గర బానిసత్వం వహిస్తున్నప్పుడు ఫరో యొక్క భార్య పాపానికి ప్రేరేపించిన, పారిపోయిన, కారాగారంలో వేయబడిన, తిరిగి చివరికి ఏమయ్యాడు? ఫలించాడు అన్నమాట. రాజు అయ్యాడు, లేక అధికారి అయ్యాడు. కారణం దేవుని యందు భయము, భక్తి కలిగి వాక్యాన్ని తనలో ఇముడ్చుకున్నాడు కాబట్టి. ఆలోచన చేయండి. మనం ఆ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. అంటే ఎలా ధ్యానించాలి? ఆనందిస్తూ. చూడండి, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. ఆనందపడాలి అన్న. అమ్మా, నీకు ఆనందం లేదా? అలసిపోయి వచ్చేవా? నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. నిజంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏం చదివాం చూడండి ఒకసారి. ఎప్పుడంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. నిజంగా ప్రభువునందు ఆనందించాలి అన్నమాట. ఎందుకు ఆనందించాలి అంటే, నిజంగా ఈ రాసినటువంటి ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక పౌలు కారాగారంలో ఉండి రాస్తున్నాడు. ఎక్కడ ఉండి రాస్తున్నాడు? కారాగారంలో ఉండి రాస్తున్నాడు. ఆ రాస్తూ మరి నిజంగా ఒక జైల్లో ఉండి పత్రిక రాసేటప్పుడు జైల్లో ఉన్నవాడికి బాధ ఉండిద్దా? లేకపోతే ఆనందం ఉంటాడా? బాధే కదా. మరి బాధ ఉన్నప్పటికీ కూడా మరి ఆనందపడుతూ రాస్తూ ఉన్నాడు. దేవునిలో ఆనందం సవి చూశాడు పౌలు. అందుకనే మరలా చెప్తున్నాను, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించండి. అసలు ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆనందపడమంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా ఓర్చుకోలేని స్థితి అన్నమాట. ఆలోచన చేయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందము అని మహా ఆనందం అని ఎంచుకొని చాలు. ఏం చేయాలి? శోధన వస్తే నానా విధమైన శోధనలు, మామూలు శోధనలు కాదు, నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మహా ఆనందంగా ఎంచుకోవాలి. మహా ఆనందంగా ఎంచుకోవాలి. చూడండి ఏమంటున్నాడు అంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నమాట. ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలన్నమాట. ఆనందం కూడా కాదు, మహా ఆనందం. ఎందుకో తెలుసా? యోబుని పరీక్షిస్తున్నప్పుడు యోబు దేవుడు తీసుకున్నాడు, యెహోవాకే స్తుతి కలుగునన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. అసలు శరీరం అంతా పురుగు బట్టి కూడా చిలిపెంగితో గీక్కుంటున్నా కూడా అతను దేవునికి వ్యతిరేకమైంది ఏది చేయలేదు. చూడండి, మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. మరి ఆయన కోల్పోయిన దానికి రెట్టింపు పొందాడు. యోబు 40:10 మనం గమనిస్తాం అన్నమాట. కోల్పోయిన దానికి రెట్టింపును పొందాడు. బిడ్డలు కోల్పోయినాడు, ఆస్తి కోల్పోయాడు, అయినా తిరిగి ఏమైంది? దానికి ప్రతిగా రెట్టింపును పొందుకున్నాడు. ఆలోచన చేయండి. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు బాధపడుతున్నావా? నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను నడిపించే దేవుడు, నీకు భయం లేకుండా ఆయన నడిపిస్తున్న దేవుడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు వేదన చెందుతున్నావు? నువ్వెందుకు కష్టపడుతున్నావు? నీ యొక్క వేదన, నీ యొక్క శోధన, నానా విధములైన శోధనలన్నింటినీ కూడా నువ్వు ఎలా ఎంచుకోవాలంటే మహానందంగా ఎంచుకోవాలి. ఆనందమే. ఎందుకంటే బంగారం కూడా బాగా వేడి చేయబడితేనే అది సంపూర్ణమైన సువర్ణంగా మారిపోయింది. అంటే అది స్వచ్ఛమైన బంగారంగా మారాలంటే వేడి చేయబడాలి. నువ్వు స్వచ్ఛమైన విశ్వాసిగా కొనసాగాలి అంటే నువ్వు ఏం చేయబడాలి అంటే శోధన వచ్చింది. నాకే కాదు, శోధన వచ్చింది. ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్నే శోధించాడు. నువ్వు ఆకలైతే ఈ రాళ్ళు రొట్టి చేసుకొని తిను, దేవుడు కుమారుడుగా ఆ కొండ మీద నుంచి దూకు. అసలు ఏంటి? దేవుణ్ణే శోధించిన వాడు నన్ను శోధించిన లెక్క. అయినా కూడా మన దేవుడు మనకు సహాయకుడు. ఆలోచన చేద్దాం. మనం ఆనందంగా ఉంటే మనకేమేం జరుగుతుందో చెప్పుకున్నాం. ఆరోగ్యం వస్తుంది. మనం ఆనందంగా ఉంటే నిత్యము విందు కలుగుతుంది. ఆనందంగా ఉంటే ముఖము తేటరిల్లుతుంది. ఆనందంగా ఉంటే మనం ఏమవుతాం? బలము పొందుకుంటాం అన్నమాట. ఆలోచన చేయండి. 112వ కీర్తన 1వ వచనంలో ఏమంటున్నారో చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి. దేన్ని బట్టి? ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు ధన్యుడు. అసలు ఆజ్ఞలు ఆచరిస్తే కదా, ఆజ్ఞలను పాటిస్తేనే కదా. ఆజ్ఞ అతిక్రమమే ఏంటంట? పాపం. ఆజ్ఞ అతిక్రమమే
ఏమవుతుందంటే పాపం అన్నమాట. ప్రియులరా, మనం గమనిస్తున్నాం, ఆజ్ఞలను అనుసరిస్తే మనం ఏం జరుగుతాయి అంటే, చూడండి, ఆజ్ఞలను అనుసరిస్తే, ఆజ్ఞలలో మనం చూస్తే ఆనందపడితే ఏముంటుందయ్యా అంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నిన్ను తలగా ఉంచుతానంటున్నాడు. నిన్ను కొద్దివాడిగా ఉంచడు, ఆయన తలగా ఉంచుతాడు. ఎవరి దగ్గర నిన్ను చెయ్యి దాపనీయుడు, నిన్నే చెయ్యి ఇచ్చేవాడుగా ఉంచుతానంటున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. ఆజ్ఞలను ఏమంటున్నాడు? కాబట్టి అది ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకునవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకునవలనని గైకొన్న ఎడల ఏం చేస్తాడంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రింద వాడుగా ఉండవట. దేవుని ఆజ్ఞలను అనుసరించడం. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ తోటి వారిని కూడా అలా ప్రేమించాలి. కానీ చేస్తున్నామా? చేయట్లేదా? ఆలోచన చేయాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నాయనా, ఆ పండు తినొద్దు అని చెప్పాడు, కానీ తిన్నారు, పాపంలో పడిపోయారు. ఏదేని వనంలో జీవవనము నుండి తోలివేయబడ్డారు. ఇలా మన జీవితాన్ని శాపగ్రస్తంగా తీసుకుంటున్నామా, లేక ఆజ్ఞలను అనుసరించి వర్ధిల్లే వారంగా ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఆజ్ఞల యందు ఆనందించమన్నాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు అన్నాడు. ఈ రాత్రి వేళ మనము కూడా ఆనందంగా జీవించాలి. మరి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 2వ నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకొనుడి అన్నాడు. ఎలా ఎంచుకోవాలట? మహా ఆనందముగా ఎంచుకోవాలి. చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మన ప్రభువు ఆయన ఏం చేశాడో మనకి తేటగా అర్థం అవుతుంది. రోమా పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక 12:12. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము సరే, ఎవరికి ఆనందం కలుగుతుంది? మన ప్రభువు ఆనందం చూడటానికి నిందగా మనం చూసినట్లయితే మరి ఎవరు ఆనందించబడతారంటే, చూడండి, 51వ యెషయా గ్రంథం 51:11 అంటాడు, విమోచింపబడినవా, యెహోవా చేత విమోచింపబడిన వారు ఆనందపడతారు. ఈ పాపము నుండి విమోచించి ఆయన పరలోక పరిశుద్ధ సన్నిధి మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయబడతాం? ఆనందపడతాము. అంతేకాకుండా అక్కడ ఏమన్నాడు? విమోచింప
51:11. యెహోవా విమోచించిన వారు యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారి తల మీద ఉంటుంది అన్నమాట. వారు సంతోష ఆనందము గలవారగుదురు. వారు సంతోష ఆనందములు కలవారవుతారన్న. దుఃఖము నిట్టూర్పును తొలగి దుఃఖముండదు, నిట్టూర్పుండదు, అవి తొలగిపోయి నీ హృదయం నాట్యవాడిద్ది అన్నమాట. ఆలోచన చెయ్యి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ ఆనందంగా జీవించమన్నాడు. మరి ఆయన నిందను తొలగించి నిందకు ప్రతిగా భాగం ఇచ్చి వాటిని అనుభవించేటట్లు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా చెప్పండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే సంతోషంగా ఉంటే ఆరోగ్యము, సంతోషంగా ఉంటే ముఖ కాంతి వస్తుంది. అలాగే సంతోషంగా ఉంటే నిత్యం విందు కలుగుతుంది. సంతోషంగా ఉంటే మనం బలం పొందుతాం. దేవుడి వాక్యం మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రకాశ్ చేస్తాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ